వెల్కమ్ బ్యాక్ టు మీను జస్వి క్రియేషన్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను కొత్తగా ఇంట్లోకి గ్లాస్ జార్స్ కొనే వాళ్ళకి కొన్ని టిప్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లైక్ ఎలాంటి గ్లాస్ జార్స్ తీసుకోవాలి, అంటే ఏ రేంజ్ లో తీసుకోవాలి, అంటే ఫస్ట్ లో ఎవరికైనా ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఈవెన్ నేను కూడా చాలా కన్ఫ్యూజన్ మైండ్ లో ఉండేదాన్ని. ఎలాంటి గ్లాస్ జార్స్ తీసుకోవాలి, ఏవి తీసుకుంటే బాగుంటుంది. అంటే గ్లాస్ జార్స్ అంటే ఆల్మోస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. సో మనం 1-2 సార్లు ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం కొత్తగా కొనే వాళ్ళకి డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. ఇవన్నీ నా గ్లాస్ జార్ కలెక్షన్. అంటే ఇవన్నీ ఒక్కసారిగా కొనేవాడు. నేను మ్యారేజ్ అయిన 1 ఇయర్ దాకా ఎప్పుడు బయటకు వెళ్తే ప్లాస్టిక్ అని కొనుక్కొని వచ్చేదాన్ని, ఏ కొంచెం కలర్ఫుల్ గా కనిపించినా గానీ. బట్ ఒక 1 ఇయర్ తర్వాత ఎందుకో నాకు సడన్ గా ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయాలి, ఇంకా గ్లాసే కొనాలి అని చెప్పేసి సో అప్పటి నుంచి ఒక్కోటి నేను కొనుక్కుంటూ వచ్చాను. అంటే నా దగ్గర ఉన్న బడ్జెట్ ని అన్ని చూసుకుంటూ అట్లాగా. సో ఒక 5 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ ఉండేవి నేను ఆల్మోస్ట్ అన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. గ్లాస్ జార్స్ మెయింటెనెన్స్ కష్టం కదా, ఎందుకు అంత రిస్క్ అనుకున్న వాళ్ళు ఇంకా దానికి మనం ఏం చేయలేము. ఒపీనియన్ ఏంటంటే బేసిక్ గా నేను ఎందుకు ప్లాస్టిక్ నుంచి గ్లాస్ వేర్ కి స్విచ్ ఆన్ అయ్యానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది చాలా ఫ్రెష్ గా ఉంటుంది మనకి. ఎందుకంటే ఇవి ఎయిర్ టైట్ వస్తాయి, ప్లాస్టిక్ లో అలా ఉండదు. అంతెందుకు ఇప్పుడు మనం ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకోండి, ఒక 2 బిస్కెట్స్ తినేసి మిగతావి స్టోర్ చేసి పెడుతూ ఉంటాము. అదే మనము ప్లాస్టిక్ కంటైనర్స్ లో పెట్టినప్పుడు అవి తొందరగా పాడైపోతాయి, అంటే మెత్తబడిపోతాయి. అదే మీరు ఇట్లాంటి గ్లాస్ జార్స్ లో పెట్టినప్పుడు ఏంటంటే ఒక 10-20 డేస్ దాకా ఆ క్రిస్పీనెస్ అనేది, అలాగే 10-20 డేస్ ఏం కాదులేండి, మనం బాగా టైట్ గా పెట్టుకున్నట్లయితే కనుక ఎక్కువ రోజులే ఉంటాయి బిస్కెట్స్ అనేవి. ఇంకొకటి ఫుడ్ వేస్టేజ్ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు ఈ గ్లాస్ ఐటమ్స్ అనేవి యూజ్ చేసిన దానివల్ల. సో నాకు చిన్న బాబు ఉన్నాడు. సో వాడి వల్ల అయితే నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు కాబట్టి నేను ఫర్దర్ గా ఎప్పుడన్నా ఏదన్నా నాకు మంచిగా అనిపించినా తీసుకుంటూ ఉన్నాను. సో అవన్నీ మీకున్న సరౌండింగ్ సిచ్యుయేషన్స్ ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది. కాకపోతే ఎవరైనా కొత్తగా కొంటుంటే వాళ్ళకి నా సైడ్ నుంచి కొన్ని సజెషన్స్ అన్నమాట, ఎలాంటివి తీసుకోవాలి ఏంటి అనేసి. నేను ఫస్ట్ లో ఇవి ట్రియో కంపెనీ, ఇవి యాస్టీస్ నేను ఎలా వాడుతున్నానో అలాగే చూపించేస్తున్నాను. సో అంటే కొత్తగా కొని మీకు రివ్యూ చేయడం కన్నా ఇవి నేను 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సో ఇప్పుడు రివ్యూ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది అని చెప్పేసి ఇవి నేను 5 ఇయర్స్ బ్యాక్ కొన్నవి. ట్రియో కంపెనీ అనమాట. ఇవి చాలా బాగుంటాయండి. మీరు చూసారు కదా, ఇప్పుడు నేను డేట్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటున్నాను. ఇదొకటి, అండ్ ఇదిగోండి ఇట్లా చింతపండు పేస్ట్ ఇవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇది మంచి కంపెనీయే. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనము ఇలా ఈ ప్లాస్టిక్ టైప్ లో ఉన్న లిడ్స్ తీసుకుంటే ప్రాబ్లం ఏంటంటే, మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ మధ్యలో ఒక క్రాక్ వచ్చింది, ఇలా ఒక క్రాక్. ఇది ప్లాస్టిక్ మెటీరియల్. ఇదేంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్యాప్. ఊరికే అలా చేతిలో నుంచి దొర్లి పడిపోయి ఒక్కసారికే నాకు ఇలా క్రాక్స్ వచ్చేసాయి. సో నాకు ఈ గ్లాస్ జారు అంతా నచ్చింది, కానీ ఇందులో ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అండి. అంటే ఈ కంపెనీ వైజ్ కూడా చాలా బాగుంటుంది, కానీ ఈ మూత ఒక్కటి నాకు క్యాప్ ఎందుకో నచ్చలేదు. అండ్ గ్లాస్ జార్స్ ఎప్పుడు కూడా బాగా థిక్ గా, ఈ మందం అనేది చూసారా, ఇంత మందంగా ఉండాలి, అప్పుడే మనకి అవి స్ట్రాంగ్ గా ఉంటాయి. అండ్ కొన్ని ఉంటాయి ఓషన్ కంపెనీ అని ఉంటాయండి, అవి గట్టిగా మనం ఇలా టేబుల్ మీద పెడితేనే ఒక్కోసారి బళ్ళును పగిలిపోతుంటాయి. సో మోస్ట్లీ అలా కొంచెం పల్చగా ఉండేవి ప్రిఫర్ చేయకండి. అంటే మనకి లైఫ్ రావాలి అని అంటే ఇట్లా మందంగా థిక్నెస్ ఎక్కువగా ఉండే గ్లాస్ జార్స్ అయితే కొంచెం లైఫ్ వస్తాయి. సో ఇలాంటివి నేను చాలానే తెప్పించుకొని వాడుతున్నాను. సో ఇలాంటి స్నాక్ ఐటమ్స్ కి సో నేను డైరెక్ట్ గా ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఏమేమి స్టోర్ చేసుకోవచ్చు ఏంటి అనేసి. సో ఇలా నేను పప్పులు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకుంటుంటాను. సో ఇందులోనే పెద్ద సైజ్ కూడా ఉంది. ఇది వచ్చేసి
ఇట్లా బోర్న్విటా స్టోర్ చేసుకుంటున్నాను. ఇది కూడా చూడండి, ఇవి ఈ టైప్ ఆఫ్ బాటిల్స్ అన్ని నావి పగిలిపోయాయి. ఇదైతే నేను ఎయిర్ పోకుండా అని చెప్పి లోపల టేప్ వేసాను, మీకు కనిపిస్తుందో లేదో. అంటే ఇంత ఇవి నేను ఆల్మోస్ట్ ప్రైస్ సరిగ్గా గుర్తులేదు కానీ ఇదైతే ఒకటి 1 లీటర్వి 150 అనుకుంటా. సో చూస్తూ ఈ క్యాప్ వల్ల దీన్ని పడేయలేక దీనికి టేప్ వేసి వాడుకుంటాను. సో నాకు ఈ బాటిల్స్ లో ఇది ఒకటి డ్రాబ్యాక్. మీకు ట్రియో కంపెనీ వద్దు అనుకుంటే సేమ్ ఇవే వేరే కంపెనీలో మనకి డిమార్ట్ లో దొరుకుతాయండి. ఇది 120 అయితే బయట, డిమార్ట్ లో అయితే మనకి 79 అలా పడుతుంది. సో మీరు ఇన్ కేస్ మేము మెయింటైన్ చేయగలము, మాకు ఇదేం ప్రాబ్లం లేదు అనుకుంటే హ్యాపీగా ఇలాంటి బాటిల్స్ కొనుక్కోండి. అండ్ ఇవి ఇట్లా స్నాక్స్ గానే కాదు, మీరు హ్యాపీగా కారపొడులు అలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ గ్లాస్ జార్స్, మీకు ఏదన్నా పిండ్లు, నేనైతే ఇది ఒకటి జొన్న పిండికి అండ్ ఇదేమో రైస్ ఫ్లోర్. అండ్ ఈ స్టిక్కర్స్ కూడా ఏంటంటే నేను ఆల్రెడీ మనకి ప్యాకింగ్ మీద వచ్చేది, ఇప్పుడు రైస్ ప్యాకెట్ తీసుకుంటే ప్యాకింగ్ మీద వచ్చేస్తాయి కదా, వాటిని ఇలా కొంచెం కట్ చేసి టేప్ తో అంటించేస్తాను. ఎందుకంటే మళ్ళీ పేపర్లు తీసి రాయడం, ఇవైతే కవర్లు కదా మనకి ఎన్ని రోజులైనా పోవు. సో మీరు ఇందులో ఏదన్నా ఇది వద్దు అనుకున్నప్పుడు దీన్ని ఈజీగా తీసేసి వేరేది ఏం వేస్తున్నారో ఆ స్టిక్కర్ అంటించేసుకోవడమే. సో ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుందని మధ్యలో చెప్తున్నాను. ఇవి కూడా నేను డిమార్ట్ లో తీసుకున్నాను. ఇది 139 రూపీస్ అనుకుంటాను. ఇవి కూడా భలే స్ట్రాంగ్ అండ్ స్టర్డీగా ఉంటాయండి, చాలా థిక్నెస్ ఎక్కువ. అయితే ఇవి కూడా 1-2 సార్లు కింద పడ్డాయి కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో ఇదైతే నీట్ గా ఉంది. ఇవి కొని నేను ఆల్మోస్ట్ 3 years అయింది. నాకు ఎప్పుడు ఇవి పగలడం కానీ ఏమీ లేదు. సో ఎవరైనా కొనాలి అనుకుంటే హ్యాపీగా డిమార్ట్ లో 139 రూపీస్ కి ఇవి పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ ఏంటంటే ఇలాంటి క్యాప్స్ అన్నమాట. సో ఇలా కాపర్ క్యాప్స్ ఉండేవి నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే ఎటువంటి రిస్క్ ఉండదు, ఇంకా దీంట్లో ఏది మనకి కింద పడితే విరిగిపోతుంది ఏం లేదు. హ్యాపీగా ఎన్నిసార్లు పడిపోయినా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఇందులో మీరు ఈ క్యాప్స్ ఉన్న బాటిల్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే డ్రై ఐటమ్స్ మాత్రమే ఉంచుకోవాలి, లైక్ ఇట్లా పిండ్లు ఏదన్నా గానీ. అదే మనము వెట్ ఐటమ్స్ ఏమన్నా వేసామంటే ఇక్కడ మనకి తుప్పు పట్టేస్తాయి. సో అప్పుడు ఇదంతా తుప్పు పట్టేసి అదంతా ఈ ఫుడ్ లోకి చేరే అవకాశం ఉంటుంది. సో మీరు డ్రై ఐటమ్స్ కి అయితే హ్యాపీగా ఇలాంటివి ఉండేవి ప్రిఫర్ చేయండి. ఇవి ఈజీ మెయింటెనెన్స్ అండి. ఇది కూడా నేను డిమార్ట్ లోనే కొన్నాను, చాలా తక్కువ ప్రైస్, లైక్ 120 అలాగా. మనకి నేను ఇవి ఎందుకు తక్కువ అంటున్నానంటే ఇవి ఆన్లైన్ లో మనకి 1 లీటర్ బాటిల్స్ అరౌండ్ 200 అలా ఉంటున్నాయి. నేను ఇలా కాపర్ క్యాప్స్, స్టీల్ క్యాప్స్ ఉండాలని చెప్పి ఇంకొక బాటిల్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చి నేను అమెజాన్ లో కొన్నాను. ఇది కొంచెం కాస్ట్ పడింది, బట్ వైజ్ బాగుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది కూడా ఇలాగా మెటల్ క్యాప్. సో అస్సలు లోపల ఫ్లేవర్స్ ఏవి మనకి బయటకు వెళ్ళవు అనమాట. ఇందులో అయితే నేను కాఫీ పొడి వేసుకుంటున్నాను. సో మీకు పెట్టుకున్నప్పుడు కొంచెం అందంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం గ్లాస్ జార్స్ అన్ని కావాలి అన్నప్పుడు అమెజాన్ లో తీసుకోవడం బెటర్, బయట డిమార్ట్ లో వాటిలో కన్నా కూడా. సో నేను చెప్పా కదా నాకు ఇలా స్టీల్ క్యాప్స్ ఇష్టం అనేసి. సో నేను ఆల్రెడీ డ్రై ఐటమ్స్ వేస్తున్నప్పటికీ లైట్ ఇవి కొని నేను ఆల్మోస్ట్ 5.5 years అయిపోయింది. ఇప్పటికీ నాకు లైట్ గా ఇలా కొంచెం రస్ట్ ఫామ్ అవుతున్నాయి చూడండి. సో అంటే మనము వీటిని కడిగిన తర్వాత కూడా ఇమీడియట్ గా క్లాత్ తో తుడిచేయాలి. ఏమాత్రం కొంచెం అక్కడ తేమ ఉన్నా కూడా మళ్ళీ వీటికి తుప్పు పట్టేస్తుంది. సో కొద్దిగా మెయింటెనెన్స్ అనేది చేసుకోవాలి. సో ఇవి వచ్చేసి 3 వస్తాయి ఇలా సెట్స్. ఇవి నేను ఇట్లా పసుపు, ధనియాల పొడి, కారం ఇలాంటివి వేసుకుంటున్నాను. ఇవి నేను ఎందుకు స్పైసెస్ కి ఇవి పెట్టానంటే ఇవి రోజు వాడేవి. సో టక్కని చేతిలో ఇవి కూర్చుంటాయి. అదే మనం కొంచెం పెద్దవిగా తీసుకున్నాము అని అంటే జారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, పగిలిపోతాయి. సో పసుపు ఇవన్నీ ఎక్కువ
ఎక్కువ వాడం కదా, ఎక్కువ పావు స్పూను 1 స్పూన్ అట్లా, కాబట్టి ఇంత చిన్నవి సరిపోతాయి అనిపించింది. ఇవి నేను హోమ్ సెంటర్ లో తీసుకున్నాను. 5 ఇయర్స్ అయిపోయిందండి, ఇప్పటిదాకా ఎటువంటి రిమార్క్ అయితే లేదు. సో హ్యాపీగా హోమ్ సెంటర్ లో ఇలాంటివి తీసుకోండి. అండ్ దీంతో పాటు ఇది సెట్ ఆఫ్ 3 వస్తాయి, సింగిల్ అయితే రావు. దీంతో పాటు చిన్న మసాలా పౌడర్స్ అని చెప్పేసి నేను చిన్నవి తీసుకున్నాను. ఇవి కూడా హోమ్ సెంటర్ లోనే తీసుకున్నాను. ఇవి కూడా సెట్ ఆఫ్ 3 వస్తాయి. ఇదేంటంటే నేను చాట్ మసాలాకి, ఇవి కూడా అసలు స్మెల్, ఇవి 6 months 1 year అయినా కానీ మీకు ఎలా ఉన్నవి ప్రోడక్ట్స్ అన్ని అలాగే ఉంటాయండి, ఫ్రెష్ గా. సో అందుకోసమే నేను మెయిన్ గా గ్లాస్ జార్స్ అనేది యూజ్ చేస్తున్నాను. ఫుడ్ వేస్టేజ్ ఉండదు, వాటి స్మెల్ అనేది పోదు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్, ఇంకొక ఫేవరెట్ ఇవి కూడా హోమ్ సెంటర్ లో తీసుకున్నాను. నాకు అన్నిటికన్నా బాగా నచ్చుతాయి ఇవి, ఎందుకంటే క్యూట్ గా ఉన్నాయి కదా. సో వీటిలో నచ్చే పార్ట్ ఏంటి అని అంటే, ఇదిగో ఈ క్యాప్ కి చుట్టూ ఈ రబ్బర్ గ్యాస్కెట్ లాగా ఒకటి ఉంది కదా, అది ఈ అరోమా ఏదైతే ఫ్లేవర్ ఏదైతే ఉందో అది బయటకు పోకుండా సీల్ చేసి పెడుతుంది. కాబట్టి మీరు ఇందులో ఏ పౌడర్స్ అయినా వేసుకోవచ్చు, మసాలా పౌడర్స్ అన్ని. ఇవి కూడా సెట్ 6 వస్తాయి. ఇవి చాలా తక్కువ అండి, 299 అనుకుంటా, 6 బాటిల్స్ వస్తాయి. అండ్ నేను ఇందాక చెప్పాను కదా అన్నిటికీ లేబుల్స్, ఆల్రెడీ మసాలా ప్యాకెట్ కొన్న వెంటనే ఇలా లేబుల్స్ కట్ చేసేసి వీటికి అంటించేస్తాను. సో నా దగ్గర ఇలా ఉన్నాయి అన్ని. తందూరి చికెన్ మసాలా అని చెప్పేసి, సో దాని మెథడ్ అంతా కూడా ఇలా స్టిక్ చేసేసి పెట్టేసుకున్నాను. సో ఇవన్నీ మొత్తం ఒక 6 గ్లాసెస్ వచ్చేసి అన్ని ఫేవరెట్స్ రండి. మోస్ట్లీ నేను కొన్న గ్లాస్ జార్స్ లో నాకు కొంచెం ఫ్లాప్ అయినవి, కొంచెం నాకు మనీ వేస్ట్ అనిపించినవి అయితే ఇవేనండి. ఇవి కొంచెం బాధేస్తాయి, క్రాక్ అయిపోయాయి అనవసరంగా. ఎంత టేప్ వేసుకున్నా అవి కొంచెం అలా గల్ అనేది ఉండదనిపిస్తుంది. ఇంకా తప్పక నేను వాడుతున్నాను. సో నెక్స్ట్ ఫేవరెట్ అన్నాను కదా, ఇవైతే మీరు ఇంకా నాకు తెలిసి ఫుడ్ ఇందులో పెడితే, అంటే డ్రై ఐటమ్స్, మరి కర్రీస్ కాదు, 1-2 years దాకా వాటి ఫ్లేవర్ కానీ ఏది పోవు. ఇవి నేను ఐకియాలో తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వస్తాయి ఇవి. ఇందులో ఇక్కడ ఉంది కదా క్యాప్, ఇది రిమూవ్ చేయొచ్చు. ఈ క్యాప్ కూడా మనకి బాగా అరోమాని కానీ గాలి పోకుండా సీల్ చేసి పెడుతుంది. కేవలం దీని వల్ల ఫుడ్ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. మీకు బిస్కెట్స్ వాటి కోసం అయితే హ్యాపీగా మీరు ఐకియా దగ్గర ఉంటే ఐకియాలో తీసుకోండి, లేదంటే ఐకియా లేకపోయినా ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి ఈ టైప్ లాక్ సిస్టమ్. ఇది కంపల్సరీ ఉండేలా తీసుకోండి. బిస్కెట్స్ అయితే ఇది ది బెస్ట్ అండి. ఇందులో 500 ml ఉన్నాయి, 1 liter కెపాసిటీ కూడా ఉన్నాయి. సో మీకు ఏది పర్పస్ ఏంటి అనే దాన్ని బట్టి తీసుకోండి. ఇవి ఐకియాలో అయితే చాలా తక్కువగా వచ్చాయి. డిమార్ట్ కి వెళ్ళినప్పుడు నాకు కనిపించాయి. ఇది జస్ట్ 49 రూపీస్ అండి డిమార్ట్ లో. నేనేంటంటే ఇప్పుడు ఈ బాటిల్స్ అన్ని పోతున్నాయి కదా అని చెప్పేసి మన డిమార్ట్ కి వెళ్ళినప్పుడు నాకు ఇవి 49 రూపీస్ కి కనిపించాయి. సో ఇప్పుడు 150 రూపీస్ పెట్టి అందులో సాల్ట్, షుగర్, ఇది అంటే ఇవి రోజు వాడతాం కదా. సో రోజు వాడేది కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి అనేది నా ఒపీనియన్. సో అందుకని రఫ్ యూజ్ గా ఉంటుందని చెప్పేసి, పనికి వస్తుందని చెప్పి ఇలా నేను ప్లాస్టిక్ లిడ్ ఉండేది తీసుకున్నాను. ఇది డిమార్ట్ లో జస్ట్ 49 రూపీస్ కి. ఇది నేను కొని కూడా ఒక 2 months అవుతుంది. బాగున్నాయి, అంటే ఎయిర్ టైట్ గానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే రోజు వాడే వాటికి ఇవైతేనే బెస్ట్. ఒక్కోసారి లిడ్స్ కింద పడినా కూడా ఏమీ ఉండదు, రఫ్ గా వాడచ్చు అని చెప్పేసి ఇది తీసుకున్నాను. సో ఎవరికైనా మాకు గ్లాస్ జార్స్ యూజ్ చేయాలని ఉంది కానీ మాకు అంత సెన్సిటివ్ గా మేము యూజ్ చేయలేము, మాకు రఫ్ యూజ్ గా కావాలన్నప్పుడు ఇవైతే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. నేను ఇది ఆల్రెడీ ఒకటి ట్రై చేద్దామని చెప్పి ఒకటి నెయ్యి, ఒకటి సాల్ట్ కి తెచ్చుకున్నాను. నాకు బాగా అనిపించాయి. నేను అందుకనే మళ్ళీ ఇంకొకసారి వెళ్ళినప్పుడు ఇంకొక 2 ఎక్స్ట్రాగా తీసుకున్నాను.
ఇంకొకటి మనకి డిమార్ట్ లో డ్రై ఫ్రూట్స్ కి డిమార్ట్ లో మనకి 19 రూపీస్ 20 రూపీస్ అది అలా అమ్ముతూ ఉంటారు కదా. ఇవి డ్రై ఫ్రూట్స్ కి చాలా బాగుంటాయండి. అండ్ ప్లేస్ కూడా చాలా తక్కువ ఆక్యుపై చేస్తాయి మనం ఫ్రిడ్జ్ లో. అంటే మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ అనేవి మనము ఫ్రిడ్జ్ లోనే పెడతాం కాబట్టి ఫ్రిడ్జ్ లో మనకి ఇట్లాంటివన్నీ స్టోర్ చేయడం కష్టం అవుతుంది. అంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి. ఇవైతే హ్యాపీగా మనకి డోర్ లో కూర్చుంటాయి. ఇవి ఎంత అంటే జస్ట్ 19 రూపీస్ డిమార్ట్ లో. అండ్ వీటి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను 5 ఇయర్స్ నుంచి ఈ బాటిల్స్ యూజ్ చేస్తున్నాను. డిమార్ట్ లో ఇంకొక టైప్ కూడా తీసుకున్నాను. ఇది వచ్చేసి 29 రూపీస్ పడింది. ఇది కంప్లీట్ ఇలా ఉంటుంది, మొత్తం ప్లాస్టిక్. ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా మెటీరియల్ చాలా మందంగా ఉంది. ఇవన్నీ నాకు బాగా అంటే ఈజీ. ఇది చేసి నేను 1 మంత్ పైన అవుతుంది. ఇంకా క్రంచీగా ఉన్నాయి. ఇంక ఇవి జామ్ బాటిల్స్. బట్ ఇలాంటివే మనకి ఆన్లైన్ లో అమ్ముతారండి. బట్ ఇలాంటివి అయితే తీసుకోకండి, ఎందుకంటే ఇది చాలా గ్లాస్ అనేది చాలా థిన్ గా ఉంటుంది, పల్చగా ఉంటుంది. ఏ మాత్రం కొంచెం హార్డ్ గా మనము ఎక్కడైనా పెట్టినా కూడా పగిలిపోతాయి. అలా కాకుండా వీటిల్లోనే ఇంకొంచెం క్వాలిటీ ఉండేవి ఉన్నాయి. ఇవి ఇంకొంచెం థిక్నెస్ వస్తాయి వీటితో పోలిస్తే. ఇలాంటివి కావాలంటే ట్రై చేయండి. ఇవి కూడా అమెజాన్ లో ఉంటాయి. ఇవి కూడా నేను డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇదేదో పొడి వేస్తున్నాను, అదే అయిపోయింది. ఇది డ్రై ఫ్రూట్స్. ఇవి బెస్ట్, కానీ నాకు ఈ జామ్ ఉండేవి ఇవి నచ్చలేదు. అంటే ఎయిర్ టైట్ గా ఉంచుతాయి కానీ లైఫ్ రావేమో అనిపిస్తుంది నాకు ఇది. ఇలా మనము పౌడర్స్, డ్రై ఫ్రూట్స్, మసాలా పౌడర్స్ ఇలాంటివే కాకుండా నేను ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ గ్లాసే యూజ్ చేస్తాను. ఇప్పుడు ఇది నేను బిగ్ బాస్కెట్ లో తీసుకున్నాను. 150 రూపీస్ ఎంతో పడింది. బిర్యానీ ఏదన్నా మనకి లెఫ్ట్ ఓవర్స్ ఉంటాయి కదా, రైస్ ఐటమ్స్ ఏమన్నా, అవన్నీ వీటిలో నీట్ గా పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2 డేస్ వరకు కూడా ఆ ఫ్రెష్నెస్, వాటి స్మెల్ అన్ని పోకుండా ఉంటాయి. సో ఇది నేను బిగ్ బాస్కెట్ లో కొన్నాను. అండ్ మిగతాయి కూడా కొన్నాను. ఇవి వచ్చేసి సెట్. ఇది 3 వస్తాయి. ఇంకొకటి ఫ్రిడ్జ్ లో ఉంది. ఇవి లాక్ చేస్తాయి. మనకి ఎప్పుడు కూడా ఇలాంటివి క్యాప్స్ కి ఏదన్నా ఇలాంటివి వచ్చాయి అనుకోండి, ఇవి బాగా మనకి ఎయిర్ టైట్ చేస్తాయి. సో ఫుడ్ స్టోరేజ్, ఫుడ్ అనేది ఇంపార్టెంట్ రోల్ కదండి. అంటే కొంచెం ఏమాత్రం ఒక్కోసారి మిగిలిపోయినవన్నీ చెత్తబుట్టలో పడేయలేము, అలా అని కొంచెం పాడైనవి తినలేము. కాబట్టి ఫుడ్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి నా దృష్టిలో ఇలా కిచెన్ కోసం వీటి మీద ఇన్వెస్ట్ చేయటం అనేది ఒక అనవసరమైన ఖర్చు అయితే కాదు. ఇంకా ఇది మీకు హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు చెప్పాలంటే. సో నేనైతే ఏదన్నా కర్రీ మిగిలితే ఒక్క రోజుకైనా ఇలా పెట్టుకుంటాను. ఎందుకంటే మోస్ట్లీ అది పాడవకుండా, అంటే మోస్ట్లీ నేను ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ఇష్టపడను. ఒకవేళ ఏదన్నా మిగిలాయి అని అంటే మాత్రం కంపల్సరీ గ్లాస్ జార్స్ లోనే పెడతాను. ఇంకా వేరే ప్లాస్టిక్ వాటిల్లో పెట్టను. అవన్నీ లేనిపోనివన్నీ తిని మళ్ళీ మనకి ఫుడ్ పాయిజన్ అయ్యి బాగాలేకుండా వస్తుంటాయి. సో అదేదో ముందే కొంచెం జాగ్రత్తగా ఇలాంటివి కొని పెట్టేసుకుంటే బెటర్. సో నేను మీకు కంపల్సరీ కొనమని చెప్పట్లేదు, ఆల్రెడీ కొనాలి అన్న మైండ్ తో ఉండే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. మోడల్లో ఇంకొకటి ఇలా నేను స్వీట్స్ అలాంటివన్నీ ఇందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ ఏమో ఇవి అందరి ఇళ్లలో ఉండే ఉంటాయి నాకు తెలిసి. కాకపోతే ఈ జార్స్, కాకపోతే ఇవి మీరు డిమార్ట్ లో కొన్నట్లయితే మీకు ఇక్కడ ప్లాస్టిక్ వస్తుంది. నేను ఇవి స్పార్ లో తీసుకున్నాను హైదరాబాద్ లో 5 ఇయర్స్ బ్యాక్. సో నాకు ఇది స్టీల్ వస్తుంది. సో ఇది కూడా కింద పడినా ఏం కావు. నాకు 5 ఇయర్స్ నుంచి ఇది ఒకటి కూడా ఏం కాకుండా డిసీడ్ అవుతుందేమో మళ్ళీ ఇలా చెప్పానంటే. సో 5 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. నేను ఇందులో మసాలాలన్నీ పెట్టుకుంటాను. అంటే మసాలాలు ఫస్ట్
ఆ అరోమా కోల్పోయాయి అంటే అవి మనం బిర్యానీలో వాటిల్లో వేసినా కూడా వేస్టే. కాబట్టి వీటిని జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. కాబట్టి నేను ఇంత అంటే ఇవి 99 రూపీస్ అనుకుంటాను, 4 వస్తాయి సెట్. సో నేను ఇవి 8 బాటిల్స్ తెచ్చి పెట్టేసుకున్నాను. ఇచ్చాను కదా ఈ లాక్ సిస్టమ్ అనేసి, ఇది నా అన్నిటికన్నా ఫేవరెట్. ఈ గ్లాస్ జార్స్ మీద స్టిక్కర్స్ ఎలా తీయాలి అనేది కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇక్కడ ఎక్కడైతే మీకు స్టిక్కర్ ఉందో అక్కడ బాగా వాటర్ ని బాయిల్ చేయండి ఏదైనా గిన్నెలో స్టవ్ మీద. సో అవి బాగా బాయిల్ అయిన తర్వాత మీకు స్టిక్కర్ ఎక్కడ ఉందో అక్కడ మీరు వాటర్ పోసి ఒక 1 మినిట్ అలా పోస్తూ ఉన్నారు అని అంటే స్టిక్కర్ అనేది ఆ వేడికి అక్కడ ఉన్న గమ్ అంతా కూడా పోతుంది. సో అప్పుడు ఈజీగా స్టిక్కర్ ని మనం పీల్ చేసేయచ్చు. వీడియో నా దగ్గర ఉన్న వస్తువులు చూపించడం కన్నా కూడా కొత్తగా గ్లాస్ జార్స్ కొనే వాళ్ళ కోసం హెల్ప్ అవుతుంది అన్నట్లుగా నేను చేశాను. బట్ ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుందో నాకు తెలియదు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది. అండ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.